తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రని ఆ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామ తెలుగు చేతి ముద్దుబిడ్డని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు తదితరులతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అన్నారు. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదని తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. 4 గోడల మధ్య పరిమితమైన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యునికి మంగిటకు చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కమిటీల సభ్యులు, జిల్లా కమిటీల సభ్యులు, నగర కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 29వ తారీఖున తెలుగు ప్రజలందరూ కూడా గర్వంగా ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం అప్పట్లో మరి పార్టీకి ఇక్కడ గుండెల్లో పెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేసి కలిసికట్టుగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు గారి కోరుతూ ఉన్నాం. డాక్టర్ గారు కొద్దిగా ファーストゲートレガリこのペールカルパンナ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు అమర్ రహే ఎన్టీఆర్ ఎన్టీఆర్ జోహార్ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇన్ని సంవత్సరాలు ఎత్తిన జెండాని దించకుండా అలుపెరగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అసలు సిసలైన కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది మన రోజు, ఇది మన పార్టీ, ఇది తెలుగువాడి పార్టీ. ఈ ఆవిర్భావమే ఒక చరిత్ర. బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం స్థాపించబడిన పార్టీ. ఈ జెండా తెలుగువాడి జెండా. ఈ జెండా తెలుగువాడి ఆత్మ గౌరవం నుంచి పుట్టిన జెండా. ఈ జెండా మహిళల యొక్క కన్నీరు నుంచి, బాధల నుంచి పుట్టిన జెండా. ఈ జెండా రైతుల కష్టాన్ని తీర్చడానికి వచ్చిన జెండా. ఈ జెండా రాష్ట్రంలో యువత ఒక భవిష్యత్తు కోసం వచ్చిన జెండా. ఈ జెండా అన్ని వర్గాల కోసం వచ్చిన జెండా. ఈ జెండా కార్మికుల కోసం వచ్చిన జెండా. ఈ జెండా తెలుగు జాతి, తెలుగు వాడు ఉన్నంత వరకు ఉంటున్న జెండా. ఇది మనందరం కూడా గమనించాలి. ఎండ ఎక్కువగా ఉంది, చెప్పులు లేని వాడిని, శివమాలలో ఉన్నవాడిని ఎండలో నుంచుంటా ఉన్నారు. మన వారు కొంతమంది నాయకులు ఈ ఎండను కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎలా? 43 సంవత్సరాల ఆటుపోట్లు తట్టుకొని వస్తా ఉంది ఈ పార్టీ. ఈ పార్టీకి తగిలిన దెబ్బలు మరి ఏ రాజకీయ పార్టీకి కూడా తగిలి ఉండడు. రాటు తేలుతూ ముందుకు వస్తా ఉంది. సంక్షేమాన్ని పరిచయం చేసింది. అసలు భారతదేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తదుపరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరగకపోతే 83లో ఈనాడు మనం అందరం ఎక్కడుందో ఏంటో.
మనకు ఒక గుర్తింపు ఇచ్చారు అని అంటే తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. 83లో పార్టీని స్థాపించడానికి రామారావు గారికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం పోతుంది, అందరూ కూడా మద్రాసీలు అని పిలుస్తున్నారు మనల్ని, ఎందుకు ఇలా పిలవాలి, మన ఆంధ్రుల ఆత్మగౌరవం పోకూడదని ఆయన తలుచుకొని ఈ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చినట్టు ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది. మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆ సందేశాలన్నింటినీ కూడా అమర్చి అది కంటిన్యూడ్ గా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మటుకు ఇంకా దానికి ఎదురు లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ అనేది ఎట్టి బదులు ఉండే పరిస్థితి లేదు. ఈ పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు దివంగతులైనటువంటి నందమూరి తారక రామారావు మన ఇవాళ స్మరించుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినం. ఇదే రోజున 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యం కోసం, తెలుగు జాతి గుర్తింపు కోసం, తెలుగు భాషకి ఒక దిశాన్ని నెరవేర్చడం కోసం తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 1982 మార్చి 29వ తారీఖున.